ఇలా కోటగోడల మధ్య పెరిగిన సిద్ధార్థుడు బయట ప్రపంచం పట్ల ఆకర్షితుడై బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో తన రథసారథి అయిన చేతకుడి సహాయంతో తన కోటగోడలను దాటి తన రాజ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను 4 చిహ్నాలను గమనించాడు. మొదటిది ఒక వృద్ధుడు, రెండవది ఒక రోగిష్టివాడు, మూడవది ఒక చనిపోయిన శవం, నాలుగవది ఒక సన్యాసిని గమనించాడు. ఈ 4 చిహ్నాలను గమనించిన తర్వాత సిద్ధార్థుడి మనసులో ఒక మార్పు అనేది స్టార్ట్ అయింది. ఈ మార్పు ఏంటంటే, ప్రపంచంలోని అశాశ్వతమైన సుఖాల కోసం ప్రాకులాడడం కంటే శాశ్వతమైన జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం అని తను తెలుసుకున్నాడు. దాని తర్వాత తన రాజరిక జీవితాన్ని వదిలేసి ఒక సన్యాసిగా మారి అడవులలోకి బయలుదేరాడు. ఈ అడవులలో తను అలారా కలాముడు అనే ఒక సన్యాసి దగ్గర ధ్యానాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత మొదటిలో చాలా భీకరమైనటువంటి తపస్సును చేశాడు. కానీ ఈ భీకరమైన తపస్సు వలన జరిగే ప్రయోజనం ఏమీ లేదు. దానికంటే కూడా ఒక మధ్యమ మార్గాన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది అని తెలుసుకున్నాడు.